కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం వదలమంటుంటే వదులు. నేను రాను. వదలమంటుంటే నెట్ట కాదురా, మంచిగా చెబితే నువ్వెందుకుంటావు? నిన్ను ఆగండి. ఏంటి అమాయకుడిని పట్టుకుని కొడుతున్నారు? వీడమాయకుడేందయ్యా? అమాయకుడు కాకపోతే మరేంటి? అతను మొహం చూస్తుంటే తెలియట్లేదా? పాపం ఆకలేస్తుందని ఇందాక నుంచి ఎవరిని అడుగుతున్నా ఏం పెట్టట్లేదు. ఆకలికి తట్టుకోలేక అరటిపండ్ల బండివాడి దగ్గరికి వెళ్ళి 2 అరటిపళ్ళు తీసుకోబోయాడు. దానికి ఆ బండివాడు దొంగ అనుకొని చితక్కొట్టించాడు. ఏం చేయాలో తెలియక ఇలా అడుక్కునే వాళ్ళ పక్కన కూర్చుని ఏడుస్తుంటే అతను ఆకలి తీర్చడానికి నేనే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళాను. ఇదిగో తీసుకో బాబు, ఆకలేస్తుందన్నావుగా, ఇదిగో ఈ ప్రసాదం తిను. నేను పిచ్చోడండి అతను, కనీసం లోకజ్ఞానం కూడా లేదు. అతని మీద చేసుకుంటారేంటి? ఇదిగో సామె, అతను పిచ్చోడు కాదు, లోక జ్ఞానం లేనోడు అంతకన్నా కాదు. ఆడు గురించి నాకు బాగా తెలుసు. అలాగా? అయితే తలకు తగిలిన గాయం వల్ల అతని మెదడు దెబ్బతిని ఇలా ప్రవర్తిస్తున్నాడేమో. ఇంకేం చూస్తున్నావయ్యా? ఇతను తెలుసని చెప్పావుగా, అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించు, లేదా అయిన వాళ్ళ దగ్గరికైనా తీసుకెళ్లి అప్పగించు. ఏంది రేవతి, చలానికి ఏమైనా మతిపోయిందంటావా? నమ్మబుద్ధి కావడం లేదు గౌతమ్. పొద్దుటి నుంచి ఆకలేస్తుంది అంకుల్. అన్నం పెట్టమని అడిగితే అడ్డగాడిదలో పెరుగో అడుగు తింటున్న వెంటనే అందరూ నన్ను కొడుతున్నారు. ఏం చేయాలో తెలియక అరటిపళ్ళు తిందామని వెళ్తే ఆ అంకుల్ కూడా దొంగతనం చేస్తున్నామంటే నన్ను కొట్టాడు. ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంది అంకుల్. ఏడుస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు. ఇందాక వచ్చాడే ఆ అంకుల్ చాలా మంచోడు. నా దగ్గరికి వచ్చి కళ్ళు తుడిచి నా ఆకలి తీరుస్తా అని చెప్పి అది తెచ్చి ఇచ్చాడు. నన్ను కొట్టేద్దు అంకుల్, ఇంకెప్పుడు నేను దొంగతనం చేయను. ఇదేంద్రా స్వామి ఎట్టగైపోయినాడు? ఆంటీ నువ్వైనా చెప్పవా నన్ను కొట్టద్దని? సరే కొట్టడ్లే గాని మాతో వస్తావా? అన్నం పెడతానంటే వస్తా. కడుపు నిండా పెడతాను. నిజంగానే చెప్తున్నారా లేకపోతే తీసుకెళ్లి మళ్ళీ కొడతారా? ఈ అంకుల్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. రే కొట్టలేరా స్వామి, పోదాం పద. మళ్ళీ ఆంటీ ఈ అంకుల్ ని నమ్మచ్చా? నేను చెప్తున్నాను కదా, నీకేం భయం లేదు, మాతోరా. అయితే పదండి పదండి. పదరా స్వామి పద. పద. పదండి ఆంటీ, పదండి అంకుల్, పదండి. త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోతాం. రండి, మీరు వెళ్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నా. పదండి పదండి పదండి, త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోదాం.
ఏంటి బుజ్జమ్మ ఇది? చలం బావన్ వెంట పెట్టుకొస్తానని చెప్పి వీడిని తీసుకొచ్చా? సపోర్ట్కి తెచ్చుకుని ఉంటుందిరా. చలం కనిపించున్నాడు, మన ఇంట్లోకి రానివ్వం కదా, అందుకే దాని తరపున ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడడానికి మనిషిని తెచ్చుకుంది. ఎవరిని తీసుకొస్తే మనకెందుకు చిన్నానా? చలం బావన్ ఇంటికి తీసుకొస్తేనే తన ఇంట్లో అడుగు పెట్టేది, లేదంటే అవసరం లేదు. అయినా నువ్వేట్రా బుజ్జమ్మ చెప్పగానే వచ్చేస్తావా? చలం బావ ఎక్కడ్రా? ఏం చేసావురా అమాయకుడిని? చంపేశావా? మాట్లాడవేంట్రా? చెప్పరా? బావా బావా ఏమైంది బావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ గౌతమ్ గారిని ఏమైనా చేశాడా? భయపడతావేంటి బావా? నేనున్నాను బావా, ఇలా రా. ఏమైంది బావా? అంకుల్, ఈ అంకుల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. పదండి, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. అయినా నాకు అన్నం పెడతా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేయండి. పదండి, వెళ్ళిపోదాం. కంగారు పడమాక, నిన్ను వీళ్ళేం చేయరు. వీళ్ళందరూ చాలా మంచోళ్ళు. తలకి దెబ్బ తగిలి ఉండదు కదా, కొంచెం మతి చెల్లించి ఉంటుంది. గతం మర్చిపోయే చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తా ఉన్నాడు. చలం బాబు, వద్దు, అతని మీద జాలిపడి అతని కంగారు పెట్టొద్దు. ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నిజంగానే మతి చెల్లించినాదా లేక నటిస్తుండా అన్నదే నాకేం అర్థం కావటంలా. రేయ్, నువ్వు మనిషివా మురగానువా? ఆ అమాయకుడు మొహం చూస్తే తెలవట్లేదా అతను మమ్మల్ని అందరినీ మర్చిపోయాడని? నువ్వు చంపడానికి చూసినా నిన్నే నమ్ముతూ నీ వెనకాలే నిలబడి ఆకలి చూపులు చూస్తున్నా అతని చూపులు చెప్పట్లేదా అతనికి నిజంగానే మతిపోయిందని? రైట్, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మొత్తానికి అనుకున్న సాధించావుగా. చలం బావది ఆ రోజు పెళ్లి ఆపి అతని మనసుని గాయపరిచి పిచ్చోడిని చేశావు. ఈ రోజు అతని తలకి గాయం చేసి పూర్తిగా పిచ్చోడిని చేశావు. ఏహే ఆపండే, అన్నీ మీ ఇష్టమేనా? మనసుకి ఏది అనిపిస్తే అది అనేయడమేనా? మీరేమన్నా దేవుళ్ళ? అవతలాడు మనసులో ఏముందో కనుక్కోవడానికి. అరే, నేను ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, మీ బాట మీదే గానీ ఎదుటోడు మాట అస్సలు పట్టించుకోరా. ఏ దత్తుడిన దాంట్లో తప్పే ఉంది? నువ్వు కదా చలంబాబుని కొట్టింది, నువ్వు కదా చలంబాబుని హాస్పిటల్ నుంచి మాయం చేసింది. లేదు నాన్న, గౌతమ్కి ఏ పాపం తెలీదు. చలం గుళ్ళో ఉన్నాడని తెలిసి మేమిద్దరం వెళ్ళి తీసుకొచ్చాం. నటించొద్దు బుజ్జమ్మ. మీకంటే ముందు నేను ఊరంతా గాలించి వచ్చాను. అప్పుడు కనిపించాను చలం బావ, ఇప్పుడు మీకెలా కనిపించాడు? అంటే ఏంట్రా? అది అబద్ధం చెప్తుందంటావా? అవును నాయనమ్మా, బుజ్జమ్మ అబద్ధమే చెప్తోంది. ఇంట్లో నుంచి చిన్నాన్న వెళ్ళిపోతానన్నందుకే ఈ నాటకానికి తెరదించారు, కానీ లేదంటే చలంబావని తిరిగి తీసుకొచ్చే వాళ్లే కాదు. యో, ఏందయ్యా నీ అనాలిసిస్? నువ్వేమన్నా ఇంటర్పోల్ ఆఫీసర్వా లేక డిటెక్టివ్ ఉద్యోగం చేస్తుండవా? ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా మాట్లాడుతూ ఉండవు.
నువ్వు అనుకున్నట్టు నేనే ఇదంతా చేస్తున్నట్టయితే ఈ చలంగాడి ఉనికి కూడా మీకు తెలియనిచ్చేవాడిని కాదు. ఎందుకో తెలుసునా, నేను వీడిని కొట్టానంటానికి మీ దగ్గర ఏ ఆధారం లేదు. ప్రత్యక్ష సాక్షులు అసలే లేరు. అంటే మీరు ఏ రకంగానూ నేను నేరస్తుండని ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే నేను వీడిని కొట్టలేదు కాబట్టి. పైగా ఇందాక ఇతను గుళ్ళో కనబడగానే అట్నుంచి అటే తీసుకుపోయి వీడిని ఏ లోయలోనూ తోసేసి చేతులు దులిపేసుకునేవాడినే. వీడి శవాన్ని కూడా మీకు దొరకనిచ్చేవాడిని కాదు. నేనట్టా చేయలేదు. నేనట్టా చేసుంటే స్వార్థపరుణ్ణి ఉండేవాడిని. అట్టా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను తప్పు చేశానన్న మీ మూర్ఖత్వపు నమ్మకాన్ని తుంచేయడానికే నేను వీడిని మీకు అప్పగిస్తా ఉన్నాను. ఓహో, నీ ప్లాన్ ఇలా మార్చావా? దహే, అసలు ఏం మనిషి పోయా నువ్వు? ఏదో చెప్పిన మారవా? ఆ? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అంకుల్ ప్లీజ్, ఈ అంకుల్ని ఏమనొద్దు. ఈ అంకుల్ చాలా మంచోడు. నాకు ఆకలేస్తుంటే అన్నం పెడతానని తీసుకొచ్చాడు తెలుసా? తాతగారు, మీరైనా ఈ అంకుల్కి చెప్పరా నా అంకుల్ని కొట్టద్దని. ఇప్పటికైనా అర్థమై ఉండదా నేనే ఇన్ని జాలిపడి ఇంటికి తీసుకొచ్చినాననే? హ, ఇన్ని రోజులు అల్లుడు అల్లుడు అంటూ అవసరం లేకపోయినా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారు. ఇప్పుడు నిజంగానే అవసరం వచ్చి ఉండదు. చిన్నపిల్లాళ్ళ చూసుకోండి. ఇదిగో, నేను మీ అంగీకారంతోనే రేవతిని పెళ్లి చేసుకుంటానని కొండ బద్దలు కొట్టేసినట్టు చెప్పుంటాను. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. అది తెలుసుకోండి ముందు. మీ మూర్ఖత్వంతో కన్న కూతుర్ని రోడ్డు మీదకి నెట్టేయాలని చూసిన మీ వ్యక్తిత్వాన్ని ఒకసారి ప్రశ్నించుకోండి. అసలు మీరు చేసింది కరెక్టేనా కాదా అన్నది మీకే అర్థమవుతుంది. ఇదిగో చలమా, వీళ్ళు నిన్ను శానా బాగా చూసుకుంటారు. అది వాళ్ళకి అలవాటైన పనే. నేను వస్తాను. వద్దు అంకుల్, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నేను మీతో వచ్చేస్తాను, పదండి. వద్దులేబ్బా, నువ్వు నాతో ఉంటే వీళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. అయినా ఈ అంకుల్ నన్ను కొట్టడానికి ముందుకు వస్తాడు గానే నిన్నేమన్నాళ్లే. నువ్వు వేడినే ఉండు. రేవతే చలాన్ని లోపలికి తీసుకెళ్ళు. రా బావా, లోపలికి వెళ్దాం. రండి. అంకుల్, కుర్రో 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 కుర్రు 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 కుర్రో 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 కుర్రో. ఏంటి కుయ్యమరో? కుక్క కాని కచ్చిందా? కుక్క కాదు కోన. నీకే లక్కు లక్కలా తుక్కునే టైం వచ్చినది. నీ ఫ్యూచర్ వెంచర్ల మీద వెంచర్లు పెంచుకునే చిత్రాలు చూస్తావు. నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చినోడు మామూలోడు కాదు కోన. అనిల్ అంబానీయే ఆడి దగ్గర అప్పడుక్కునే జాతకం ఉండేవాడు. బిల్ గేట్స్ గేట్స్ తెరిచి వెల్కమ్ రమ్ము అనేంత లెవెలున్నాడు. చెరువులో బియ్యం పోసి తూములో మంట పెట్టి ఊరంతా వండి పెట్టేవాడు. ముందు టై మాదిరి సామ్రాట్టు, వెనక టైలు మాదిరి చక్రవర్తి, నడుమున ఆడి పేరున్నాడు. ఓ, అశోక. అశోకుడే బిడ్డ. శోకాలు తీస్తూ తిరుగుతున్నాడు. ఆడి చెప్పింది వినుకో, బాగుపడతావు, లేదంటే బాధపడతావు. హిల్ టాప్ గార్డెన్స్ మీద ప్రామిస్ చేసి చెప్తా ఉండా. ఐ మీన్ కొండదేవర మీద ఆనా. ఓ మై గాడెస్, ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్స్ ట్రూ కోనా. అయితే అశోక్ ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందా? నువ్వు వాడి వైఫ్ అయితేనే నీ లైఫ్ బాగుంటుంది కోనా. కిరీటం లేని కింగ్ పెళ్ళాని అవుతావు. అబ్బా 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 అబ్బా. ఎగిరితంతా ఏట్లో పడతాం. ఏరే బక్క చిక్కిన దున్నపోతా ఈకలు తోకలు తగిలించుకొస్తే ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా? ఇంకొకసారి ఇలాంటి వేషంలో కనిపించావంటే కొండ దేవరికి కోడి పిల్ల బదులు నిన్ను బలుస్తా. హిల్ టాప్ గాడెస్ మీద ప్రామిస్. ఐ మీన్ కొండ దేవరి మీద ఆన. అంత ఈజీగా ఎలా కనిపెట్టేసిందబ్బా? ఏంటి ఏదో బిల్డప్
చేస్తున్నావంట. ఇంకా ఎంతకాలం అశోక్ గడి జీవితంతో చెమ్మచక్క ఆడుకుంటావా? వాడు రామానుజానికి ఎక్కువ, రౌడీజానికి తక్కువ అనే కదా. రా అంటే పోవటం, లవ్ అంటే పువ్వటం, కాల్ చేస్తే కాల్ ఎరగొడతావు, SMS చేస్తే ఎరేజ్ చేస్తావు. ఎంత కొలెస్ట్రాల్ నీకు? నీలాంటి ఆడవాళ్ళు సొసైటీకి సోకిన వెరైటీ వైరస్. లవ్ మిస్టరీకి పట్టిన మిస్టరీ చెదపురుగులే. అశోక్ అంటే ఏమనుకున్నావా? ఏ సోకులు తెలియనోడు, నీ సోకులకు తట్టుకున్నోడు. వాడిని తిడితే ఆ నోటితో క్రిమి భోజనం తినిపిస్తా. వాడిని కొడితే అందుకోకంలో 100 రోజులు కుల్లబెడతా. వాడి మీద కోపం చూపిస్తే కుంభీ పాకంలో కూర్చోబెడతా. వాడిని కాదంటే ఏ మూల దాక్కున్నా సోలదండన విధించి తీరుతా. ఏరా అప్రెంటిస్ అపరిచిత, విగ్గు పెట్టుకొచ్చి ముగ్గులోకి లాగుదామనుకున్నావా? లెగ్గు జాడించి తన్నానంటే బొగ్గైపోతావు, జాగ్రత్త. నాకు కాదురా, ఆ శిక్షలన్నీ నీకు నేనేస్తా. కొంబి పాకం కాదురా, వేడి వేడి బెల్లం పాకంలో ఇన్స్టాల్మెంట్స్ మీద ముంచి తీస్తా. విక్రమ్ కన్నా సక్రమంగా నటించిన విగ్గు తీసి సిగ్గు తీసిపోయిందేంటి? ఎలా గుర్తుపట్టేసిందబ్బా? ఎవరక్కడ? అంగవంగ కేరళ కళింగ గౌడ కుంతల విదర్భ మగధ సింహల సాల్వ గౌళ బర్బర అవంతి చోటలాట. అహో, ఏమి సౌందర్యము, ఏమి సౌకుమార్యము! లలిత లతాంతిక లావణ్య ప్రావీణ్య ప్రాయంతో పరువంతో పరవశింపజేసే 16 అణాల పడతి. నిన్ను చూడగానే ప్రేమలో పడితి. కుడితిలో ఏం పళ్ళా? ఎవడ్రా నువ్వు? నాటకాల నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చావా? కాస్ట్యూమ్స్ కొట్టేసి పారిపోయి వచ్చావా? అమ్మయ్య, గుర్తుపట్ల. కాదు దేవి, మేము కనిష్క సామ్రాజ్యపు అనుష్కవర్మ కుమారులు. ప్రస్తుతం మగధ సామ్రాజ్యాన్ని ఏలే మగమహారాజులు. మిమ్ము తొలిచూపులోనే ప్రేమించి కామించి మోహించిన రసిక రాజశేఖరులం. మీ గుర్రమేది రాజశేఖరా? మార్గమధ్యమున ముష్కరులో తస్కరులో తస్కరించగా నడిచి వచ్చి తిని దేవి. గజమునో అశ్వమునో రథమునో తెమ్మని వర్తమానం పంపి వచ్చి తిని. మీరు ఇంత బాగా లాంగ్ జంప్ ఎలా చేయగలిగారు మగ మహారాజా? ఏకంగా 16th సెంచరీ నుంచి 21st సెంచరీలోకి ఎలా జంప్ చేసిద్రి? మిమ్ము వరించుటకు తరించుటకు ఎన్ని శతాబ్దములైనను దాటి వచ్చేదను దేవి. రమ్ము, ఏ గండిపేట చెరువునుకో ఏ గోదావరి తీరమునుకో గునిపోయి మిమ్ములను గాంధర్వ వివాహము గావించి మా అంతఃపురానికి తోడ్కొని పోయేదా. మీ అంతఃపురం ఎక్కడుంది రాజా? మూసి దిబ్బలోనా, మున్సిపాలిటీ చెత్త డంప్ యార్డ్లోనా? ఒరేయ్, డ్రామా కంపెనీలో కాస్ట్యూమ్స్ ఎత్తుకొచ్చి కాస్ట్లీ సినిమా చూపించాలనుకుంటున్నావా? నీ ఎంక మరే. నువ్వు 1,00,000 గెటపుల్లో వచ్చినా నేను నిన్ను గుర్తుపడతాన్రా. బీ కేర్ఫుల్. ఎలా? మళ్ళీ ఆ పేరెత్తావంటే చెప్పు తెగుద్ది. ఓకే, సారీ స్మైలీ. చిన్న ధర్మ సందేహము దేవి. చిన్న డౌట్. ఏంటి? అదే, నేను ఎన్ని గెటప్లు వేసినా వేషం భాష ఎంత మార్చినా ఎలా కనిపెట్టేస్తున్నావు నువ్వు? చెప్పాలా? చెప్పి తీరాలి. తప్పదా? తప్పదు. ఎరా గుడ్డినాయాలా, గెటప్ ఎన్ని మారిస్తే ఏంట్రా? కళ్ళ చూడు కామన్ గా పెట్టుకు చేస్తే నిన్నెందుకు కనిపెట్టలేంట్రా? ఇలా బక్క సచినుడా. ఛీ! సైట్ ఉన్నోడు సైట్ కొడితే ఇలాగే జరుగుద్దేమో. నువ్వెన్నైనా చెప్పరా, కానీ వాడు ఖచ్చితంగా నాటకం ఆడుతున్నాడని అనిపిస్తుంది. లేదు నాయనా, వాడి పరిస్థితి ఎటు కాకుండా అర్థం కాకుండా ఉండదు. నేను చాలా గమనించుండాను, కానీ వాడు నటిస్తున్నాడన్నదే కనపడలా. వాడు మరీ చిన్నపిల్లల్లో అయిపోయింటాడు నాయనా. అత్తను పట్టుకుని అమ్మమ్మ అంటుండాడు, మామను పట్టుకుని తాత అంటా ఉన్నాడు, దత్తుణ్ణి అంకుల్ అంటా ఉన్నాడు, రేవతిని ఆంటీ అంటా ఉన్నాడు. ఆడికే చిన్న మెదడు చితికిపోయినట్టుండదు నాయనా.
ఇదేం విడ్డూరరా? తలకి గాయమైతే గతం మర్చిపోతారు గాని క్యారెక్టర్ మర్చిపోవడం ఏంటి? 25 ఏళ్ల పైబడ్డోడు పసిపిల్లాళ్ళ మాట్లాడడం ఏంటి? ఇదేమైనా అపరిచితుడు సినిమానా ఏంది అంత ఈజీగా క్యారెక్టర్ మర్చిపోవడానికి? నువ్వన్నది నిజమేననుకో, ఆ చలంగాడు ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు. ఒకవేళ వాడు నిజంగానే నటిస్తానే ఉన్నాడనుకో, దాని వెనక వాడికి బలంగా భారీగా లాభపడే విషయం ఏదో ఒకటి ఉండుంటాతే. ఇంకే ఉంటుందిరా, నిన్ను రేవతిని విడదీసి వాడు రేవతిని పెళ్లి చేసుకోవడానికే ప్లాన్. అదే విషయం అయితే వాడికి ఇప్పుడు కూడా ఏ అడ్డు లేదు కదా నాయన. మావయ్య దత్తుడు వాడి వైపే ఉండారు కదా. మరి ఎంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముండాదే? ఏదో జరుగుండాది నాయన, అదేదో కనిపెట్టాలా.